వేల రూపాయలు ఖర్చు పెట్టి నర్సరీలలో మొక్కలు కొంటూ ఉంటాం. నర్సరీలో ఉన్నప్పుడు కళకళలాడుతూ ఉన్న మొక్కలు ఇంటికి తీసుకురాగానే రోజు రోజుకు వాడిపోతూ ఉంటే ఉసూరం అనిపిస్తుంది. దీనికి పరిష్కారాన్ని నర్సరీ వాళ్ళని అడిగి తెలుసుకుందామంటే వాళ్లకున్న పనుల ఒత్తిడి కారణంగా పూర్తి సమాచారం ఇవ్వలేకపోవచ్చు. కొన్ని వేల రకాల వెరైటీలను తమ నర్సరీలో అభివృద్ధిపరిచే నర్సరీ నిర్వాహకులు కూడా ప్రతి మొక్కకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రతి కస్టమర్కు వివరించలేకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నర్సరీ నిర్వాహకులకు, వేల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు కొంటున్న కస్టమర్లకు ఒక ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నారు ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. సుమారు 2000 మొక్కలకు పైగా పూర్తి సమాచారాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు అసోసియేషన్ ప్రతినిధులు. మొక్క కుండీ మీద అంటించి ఉన్న కోడ్ని స్కాన్ చేయడం ద్వారా ఆ మొక్కకు సంబంధించిన పూర్తి నిర్వహణ వివరాలను ప్రతి కస్టమర్ తెలుసుకునే విధంగా ఈ కోడ్ను రూపొందించామని చెబుతున్నారు ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ట్రెజరర్ కిషోర్ కుమార్ రెడ్డి గారు. నమస్కారం అండి, నా పేరు కిషోర్ కుమార్ రెడ్డి. నేను ట్రెజరర్ ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అండి. మన ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అన్నది ఒక 4 నెలల క్రితం నర్సరీ రైతాంగం కోసం మరియు మొక్కల ప్రియుల కోసం పచ్చదనాన్ని డెవలప్ చేయడం కోసం మా అసోసియేషన్ రాష్ట్రంలోని చిన్న చిన్న నర్సరీలని పెద్ద పెద్ద నర్సరీలని కలుపుకుంటూ ఒక అసోసియేషన్గా ఫామ్ అవ్వడం జరిగింది. సో ఈ డెవలప్మెంట్లో భాగంగా మేము ఒక క్యూఆర్ కోడ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ సాఫ్ట్వేర్ అనేది మాన్యువల్గా ఉన్నటువంటి మొక్కల ఇన్ఫర్మేషన్ని ఏదైతే కస్టమర్ కానీ లేకపోతే రైతులు కానీ నర్సరీ వాళ్ళు కానీ తీసుకోలేకపోతున్నారో దాన్ని చాలా సింప్లిఫై చేసి ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చామండి. ఈ క్యూఆర్ కోడ్ అనేది ప్రతి మొక్కకి మనం ఇవ్వడం జరుగుతుంది అసోసియేషన్ వైపు నుండి. అసోసియేషన్ ఈ క్యూఆర్ కోడ్ని చాలా తక్కువ ధరలో, దాదాపుగా 25 పైసల నుండి 30 పైసల్లో ప్రతి నర్సరీ వాళ్ళకి కానీ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఉన్నటువంటి ఉపయోగం ఏమంటే, ఏదైనా మొక్క, ఉదాహరణకి మందార మొక్కే ఉంది, ఈ మందార మొక్కకు సంబంధించినటువంటి బొటానికల్ నేమ్ దగ్గర నుండి దాన్ని మనం ఎలా పెంచుకోవాలి, ఎలా పాటింగ్ చేసుకోవాలి, ఏ సైజు పాట్లో మనం ప్లాంటేషన్ చేస్తే మొక్క మంచిగా ఎదుగుతుంది, దీనికి కావాల్సినటువంటి ఫర్టిగేషన్ అంటే ఎరువులు ఏమి ఇవ్వాల్సి ఉంటుంది, సీజనల్గా దీనికి వచ్చేటటువంటి పెస్ట్ ఏంటి, లేకపోతే దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మొక్కకు సంబంధించినటువంటి ఇతర సమాచారం మొత్తాన్ని కూడా ఈ క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేయడం జరిగింది. దీనివల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏమి అంటే, ఇప్పటి వరకు మనకి గూగుల్లో ఒక మొక్కని స్కాన్ చేసినప్పుడు సిమిలర్గా ఉన్నటువంటి మొక్కల సమాచారం మాత్రమే దొరుకుతుంది. ఈ క్యూఆర్ కోడ్లో ప్రత్యేకంగా ఒక మొక్కకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పొందుపరిచి ఉంటాం. అంటే ప్రతి మొక్కకి ఒక రకమైన క్యూఆర్ కోడ్ క్రియేట్ అయ్యి ఉంటుంది మన దగ్గర. ఆ క్యూఆర్ కోడ్ ఆ పర్టికులర్ మొక్కకి, అంటే ఆ మొక్క కుండీ మీద మనం అతికించడం వల్ల ఏమవుతుంది అంటే, మొక్క పెంచుకునే వాళ్ళు కావచ్చు, తయారీదారులు కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, చాలా ఈజీగా మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తానండి. మొక్కకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మన ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నాము, లేకపోతే వేరే ఫోన్ తీసుకున్నాం అనుకోండి, మన స్కానర్ ఒకటి ఓపెన్ చేసుకుంటామండి. డిఫాల్ట్గా మనకి మొబైల్లోనే అవైలబిలిటీ ఉంటుంది. స్కానర్ని ఓపెన్ చేస్తామండి. స్కానర్ని ఓపెన్ చేసిన తర్వాత, అవునండి, జస్ట్ క్యూఆర్ కోడ్, కుండీ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాం మనం. ఇలా మన ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ వెబ్సైట్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని అసోసియేషన్ వెబ్సైట్కి లింక్ చేసి ఉంటాం. మన వెబ్సైట్లో ఈ మొక్కలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, ప్రతి మొక్కకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ క్యూఆర్ కోడ్తో లింక్ చేయబడి ఉంటుంది. మనం వన్స్ క్లిక్ చేయంగానే, ఇప్పుడు మనం మందార మొక్క గురించి మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసామండి. హైబిస్కస్ అని చెప్పేసి మనకి క్లియర్గా ఆ మొక్కకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుంది. ఇక్కడ హైబిస్కస్ గురించిన ఇన్ఫర్మేషన్, ఫ్లవరింగ్ ఎలా వస్తుంది, ఇది ష్రబ్బా, నార్మల్ ప్లాంటా, హ్యాబిట్ ఏంటి, హైట్, మొక్క ఎంతవరకు ఎంత ఎత్తు పెరుగుతుంది, గ్రోత్ ఫాస్ట్ గ్రోతా స్లో గ్రోతా, ఏ సాయిల్ కండిషన్లో, వెల్ డ్రైన్డ్ సాయిల్లో మనకి మందార మొక్క పెరుగుతుంది. వెల్ డ్రైన్డ్ సాయిల్ అంటే నీరు తొందరగా ఇంకిపోయేటటువంటి గుణం ఉన్నటువంటి ఎర్ర నేలల్లో బాగా పెరుగుతుంది. షేడెడా, ఫుల్ సన్లో అంటే పూర్తి ఎండలో పెరిగే మొక్క, మాయిశ్చర్, తేమ శాతం చెట్టుకి ఎంత ఉండాలి, ఎడిబులా కాదా, మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా లేదా, ఇలా ప్రతి ఇన్ఫర్మేషను, ప్రతి మొక్కకు సంబంధించిన ఇన్ఫర్మేషను ఇందులో ఉంటుంది. దీనివల్ల
వచ్చే ఉపయోగం ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి చిన్న నర్సరీ వాళ్ళు లేదా పెద్ద నర్సరీ వాళ్ళు మొక్కని అమ్మాలి అంటే కొంత మ్యాన్ పవర్ని అక్కడ ఉంచాల్సి వస్తుంది, అంటే ఎంప్లాయీస్ని పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ ఎంప్లాయీస్ ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగిన తర్వాత నర్సరీలలో పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ఈ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే, క్యూఆర్ కోడ్లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓ ఎంప్లాయీ బదులుగా క్యూఆర్ కోడే ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి నర్సరీ వాళ్ళకి ఉత్పత్తిలో వచ్చేటటువంటి కాస్ట్ చాలా వరకు తగ్గిపోతుంది. ఈ 13,000 రూపాయలు ఒక ఎంప్లాయీకి ఇస్తున్నాము అనుకుంటే, ఆ 13,000 రూపాయల్లో దాదాపుగా 43,000 స్టిక్కర్ల వరకు మన అసోసియేషన్ నర్సరీ వాళ్ళకి లేకపోతే హోల్సేలర్ రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక్కొక్క స్టిక్కరు ఒక్కొక్క కుండీ మీద ఆ మొక్కకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ని అతికించినాము అంటే, మనం ఎప్పుడు అవసరం ఉన్నా కూడా, ఏ టైంలో అవసరం ఉన్నా కూడా మనం ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఉదాహరణకు కొంతమంది ఇక్కడ మొక్క గురించి తెలుసుకుంటారు, ఇంటికి పోయేసరికి కొంత మర్చిపోయి ఉండొచ్చు, లేదు ఒక నెల తర్వాత మర్చిపోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ కుండీ మీద ఉండడం వల్ల ఏమి అంటే, ఆయనకి ఎప్పుడు కావాలన్నా ఆ మొక్కని ఎలా పెంచుకోవాలి, ఎలా పోషించుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి మొక్కలు పెంచుకోవడం ఈజీ అవుతుంది. అలాగే మొక్కలు చనిపోవడం, మోర్టాలిటీ వాల్యూస్ తగ్గిపోతాయి. దానివల్ల ఏమంటే గ్రీన్ డెవలప్మెంట్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ప్రతి ఒక్కరూ యూజ్ చేయాల్సినటువంటి క్యూఆర్ కోడ్ అండి. ఆ అసోసియేషన్ దీని మీద చాలా కష్టపడుతుంది. అతి తొందరలో దీని గురించి ప్రతి ఒక్కరికి మరికొంత ఇన్ఫర్మేషన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 2,000 మొక్కలకు తయారు చేశామండి. తొందరలో దాదాపు 5,000 నుండి 6,000 మొక్కల వరకు మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. అది కూడా తొందరలోనే రీచ్ అవుతామండి. మెడిసినల్ వాల్యూస్ అని వస్తాయండి, మెడిసినల్ వాల్యూస్ వస్తాయండి. ఆ ప్లాంట్కి సంబంధించి, ప్రతి ప్లాంట్కి సంబంధించి అది మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అన్నది అక్కడే మనకి క్యూఆర్ కోడ్లోనే తెలిసిపోతుంది సార్. ఫ్లవరింగ్ ప్లాంటా, లేకపోతే అది మెడిసినల్ ప్లాంటా, లేకపోతే ఇండోర్ ప్లాంటా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులోనే మనకు దొరుకుతుంది.